Hello guys, today topic was rectangle. So coming to rectangle, what is rectangle? So rectangle has some properties, okay? So we're going to take some properties like this. So basically rectangle was sides, adjacent sides was perpendicular. That means it has 90 degrees. It may be an angle also, okay, horizontal and vertical, we all know. సో బేసికల్గా మనకు రెక్టాంగిల్ తెలిసింది ఏంటంటే హార్జెంటల్గా ఒక లైన్ వర్టికల్గా ఒక లైన్ అంటే పర్పెండిక్యులర్గా ఉండి క్లోజ్డ్ ఆబ్జెక్ట్ని రెక్టాంగిల్ అంటాం. దీన్ని పాలీ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, క్లోజ్డ్ ఆబ్జెక్ట్. సో ప్లేన్ ఫిగర్ అండ్ క్లోజ్డ్ షేప్. ఓకే, క్వాడ్రేటరల్ అండ్ ప్యారలలోగ్రామ్. ఓకేనా, వాట్ ఈస్ ప్యారలలోగ్రామ్? ప్యారలలోగ్రామ్ మీన్స్ రెక్టాంగిల్ని సమ్ ఇంక్లైన్ యాంగిల్లో డ్రా చేస్తే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటాం. ఓకే, ఎడ్జెంట్ సైడ్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా, సో let's take about rectangle mean to draw a rectangle and a square. అంటే స్క్వేర్ అంటే ఈక్వల్ డైమెన్షన్ ఇస్తే స్క్వేర్ అవుతుంది, డిఫరెంట్గా ఇస్తే రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, డైమెన్షన్. సో పర్పెండిక్యులర్ ఇన్ జియోమెట్రీ అండ్ ఆల్సో డ్రా రెక్టాంగిల్ అట్ యాంగిల్లో డ్రా చేస్తాం. అది ఆప్షన్ తర్వాత చెప్తాను. మనకి బేసికల్గా రెక్టాంగిల్లో టైప్స్ ఉంటాయి. రెక్టాంగిల్ టైప్స్ ఏంటంటే బేసిక్ అంటే ఏంటంటే ఇన్పుట్ డేటా బట్టి బేసిక్ అంటాము. సో రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్ అంటే రౌండ్ కార్నర్స్. రెక్టాంగిల్ విత్ షాంఫర్ అంటే షార్ప్ ఎడ్జెస్. విడ్త్ టైప్ అంటే ఒక లేయర్ లాగా వస్తుంది రెక్టాంగిల్. థిక్నెస్ అంటే డబల్ లైన్స్ వస్తుంది. రెక్టాంగిల్ బై ఏరియా. ఈ రెక్టాంగిల్ బై ఏరియా బై డైమెన్షన్ రొటేషన్ ఏంటంటే బేసిక్గా రెక్టాంగిల్ని అన్నిటిలో డైమెన్షన్స్ ఇవ్వడానికి స్పెసిఫై చేసే ఆప్షన్స్ బై ఏరియా, బై డైమెన్షన్, బై రొటేషన్. ఓకే, సో కమింగ్ టు పాయింట్ రెక్టాంగిల్. సో బేసికల్గా రెక్టాంగిల్. ఓకే, సో రెక్టాంగిల్ మనకి కమాండ్ దిస్ వన్ రెక్టాంగిల్ మీరు చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం స్పెసిఫై చేసామంటే ఫస్ట్ కార్నర్, సెకండ్ కార్నర్ అని ఉంటుంది. సో బేసికల్గా కమాండ్ వచ్చేసి రెక్టాంగిల్కి ఆర్ఈసి. ఓకే, ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్. ఎంటర్. స్టార్ట్ ఏ పాయింట్. ఒక పాయింట్ క్లిక్ చేసినప్పుడు ఆ పాయింట్ నుంచి నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నామంటే కార్నర్ పాయింట్ ఇస్తున్నామంటే అకార్డింగ్ టు కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ అండ్ వై, అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. సో అదే ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకుంటుందంటే లెంత్, విడ్త్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 10 లెంత్, ట్యాబ్, విడ్త్ వచ్చేసి ఒక 15. ఎంటర్. ఓకే, ఇలా వస్తుంది. సో కమింగ్ టు రెక్టాంగిల్ ఆర్ఈసి రెక్టాంగిల్స్. ఎంటర్. స్టార్ట్ ఏ పాయింట్. లెంత్ వచ్చేసి ఒక 10, ట్యాబ్, విడ్త్ వచ్చేసి ఒక 12. ఎంటర్. ఓకే, సో కమింగ్ టు స్క్వేర్ అంటే ఏం చేస్తాం? ఆర్ఈసి ఎంటర్ రెక్టాంగిల్. స్టార్ట్ ఏ పాయింట్. సో 10, ట్యాబ్, 10, ఎంటర్. ఓకే, ఇట్స్ ఈ స్క్వేర్. సో మనకి ఇక్కడ డైనమిక్ ఇన్పుట్ అంటే ఇది. ఈ డైనమిక్ ఇన్పుట్ ఆన్ చేయడం వల్ల మనకి డైరెక్ట్గా లెంత్, ట్యాబ్, విడ్త్ అని డైరెక్ట్గా ఇస్తున్నాం. అలా కాకుండా ఇన్ కేస్ డైనమిక్ ఇన్పుట్, ఓకే, డైనమిక్ ఇన్పుట్ ఆఫ్లో ఉంది. షార్ట్ కట్ వచ్చేసి F12 అన్నమాట. డైనమిక్ ఇన్పుట్ ఆఫ్లో చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకు రెక్టాంగిల్ రాసేయాలంటే ఆర్ఈసి ఎంటర్. స్టార్ట్ ఏ పాయింట్. ఇప్పుడు వస్తుందా? రావట్లేదు కదా. సో మనం డైరెక్ట్గా ఇంతకు ముందులాగా 10 ట్యాప్ చేయడానికి ఏం లేదు. సరే కామా చేసి 50 అని ఇచ్చామనుకోండి, అలా వెళ్తుంది. ఎందుకు తీసుకుంటుందంటే అలా. సో ఇది వచ్చేసి ఫ్రమ్ ది ఆరిజిన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ 10, ఎక్స్ డైరెక్షన్లో 10, వై డైరెక్షన్లో 10 అలా తీసుకుంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మనకి డైనమిక్ ఇన్పుట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా చూపించాం కదా మనకి ఆప్షన్స్ ఏమున్నాయి. రెక్టాంగిల్ బై ఏరియా, ఓకే, రెక్టాంగిల్ బై డైమెన్షన్, రెక్టాంగిల్ బై రొటేషన్. ఓకే, సో ఆ ఆప్షన్స్ యూజ్ చేయాలి. కమాండ్ వచ్చేసి ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్. ఎంటర్. సో మనకి స్టార్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఈ ఆప్షన్స్ చాంఫర్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్ అనేవి నెక్స్ట్ వర్షన్స్. సో మనకి ఏరియా డైమెన్షన్ అవి రావాలంటే స్టార్ట్ ఒక పాయింట్ క్లిక్ చేయండి, మనకు ఆప్షన్స్ వస్తాయి. ఏ ఫర్ ఏరియా, ఎంటర్. ఏరియా అడిగిన తర్వాత ఇక్కడ ఏమంటుంది? ఎంటర్ ది రెక్టాంగిల్ ఏరియా వచ్చేసి నేను డైనమిక్ ఇన్పుట్ ఆన్ చేస్తున్నాను మీకు పైన లొకేషన్ కనిపించడానికి. సో స్పెసిఫై ది రెక్టాంగిల్ ఏరియా. ఐఎమ్ గివింగ్ 1000. సో బేసికల్గా 1000 ఇచ్చినప్పుడు మనకి
క్యాల్కులేట్ రెక్టాంగిల్ బేస్డ్ ఆన్, అంటే మన రెక్టాంగిల్ ప్రాపర్టీ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మీరు లెంత్ ఇస్తారు, బ్రెడ్త్ ఇస్తారు, స్పెసిఫై చేయాలి. అంటే ఆప్షన్ నేను లెంత్ ఇద్దాం అనుకున్నాను, ఎల్ ఎంటర్ షార్ట్ కట్. సో లెంత్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఇచ్చినా ఆటోమేటిక్గా మల్టిప్లికేషన్స్తో మిగతా రిజల్ట్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఒక 25 ఇస్తున్నాను, 25 ఎంటర్ లెంత్, ఆటోమేటిక్గా విడ్త్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఆ విడ్త్ చూడాలంటే మనం డైమెన్షన్ చూసుకొని, నేను 25 ఇచ్చాను, ఈ డైమెన్షన్ వచ్చేసి ఎంత వస్తుందంటే 40, 25 into 40 1000. ఓకే. సో అది ఆటోమేటిక్గా మనకి లెంత్ కానీ విడ్త్ కానీ తెలిస్తే ఏదో ఒక డైమెన్షన్ స్పెసిఫై చేసినప్పుడు అనదర్ అనేది మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. సో అది రెక్టాంగిల్ బై ఏరియా. సో నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ బై డైమెన్షన్. కమాండ్ ఆర్ఈసి ఎంటర్ ఫర్ రెక్టాంగిల్, స్టార్ట్ ఏ పాయింట్. సో డి ఫర్ డైమెన్షన్, లేదా డైరెక్ట్ కింద మీరు ఏరియా ఉంది కదా, ఏ ఎంటర్ చేసేయండి, అక్కడ డి ఫర్ డైమెన్షన్ డి సెలెక్ట్ చేయండి, లేదా డి ఎంటర్ చేయండి. డైమెన్షన్ అడిగినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనం లెంత్ అండ్ విడ్త్ సపరేట్గా ఇస్తామన్నమాట. లెంత్ ఎంత కావాలి 50 ఎంటర్, విడ్త్ ఎంత కావాలి ఒక 30 ఎంటర్. ఓకే. ఇక్కడ మనం సైన్స్ ఇవ్వలేదు, అంటే లైక్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏ ఫేస్లో రావాలంటే పాజిటివ్ డైరెక్షన్లో నెగిటివ్ డైరెక్షన్లో చెప్పలేదు కాబట్టి. సో మనకి 4 ఫేస్లు ఉంటాయి కదా కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫేస్ అనుకోండి, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే ఇది ఏ ఫేస్లో అంటే ఏ డైరెక్షన్లో రావాలి, ఆ డైరెక్షన్ మూవ్ చేసి క్లిక్ చేయండి, ఫినిష్ అవ్వండి. ఓకేనా. సో ఇది రెక్టాంగిల్ బై డైమెన్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రొటేషన్. ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, స్టార్ట్ ఏ పాయింట్, ఆర్ ఎంటర్, ఆర్ ఫర్ రొటేషన్. సో రొటేషన్ యొక్క యాంగిల్ ఎంత కావాలో స్పెసిఫై చేయండి, అది మన ఇష్టం అనమాట. ఒక 45 degrees ఇస్తాను నేను. తర్వాత మనం రెక్టాంగిల్ డ్రా చేయడానికి ఏరియా డైమెన్షన్ వాడచ్చు, లేదా లెంత్ ట్యాబ్ విడ్త్ వాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 28 into 23 ఇలా రాస్తుంది. ఇందులో అన్నాం కదా ప్యారలలోగ్రామ్ ఆర్ రాంబస్ ఇలా వస్తుంది. సో అది రొటేషన్. సో నన్ను మళ్ళీ నార్మల్ రెక్టాంగిల్ అంటే బేసిక్ రెక్టాంగిల్లా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా డ్రా చేయాలంటే సో ఫస్ట్ ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ ఆర్ఈసి ఎంటర్, స్టార్ట్ ఏ పాయింట్ అని చేస్తుందని ఏమొస్తుంది, ఇంక్లైన్డ్ వస్తుంది. ఎందుకు అంటే ఇంతకు ముందర మనం ఆల్రెడీ రొటేషన్ యాంగిల్ 45 ఇచ్చాం. సో ఇప్పుడు అది 0 చేయాలంటే ఏం చేయాలి, ఆర్ ఎంటర్ చేసి 0 ఎంటర్ చేసి ఇప్పుడు లెంత్ ట్యాబ్ విడ్త్ ఎంటర్. సో అది బేసిక్ అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ రెక్టాంగిల్ అనమాట. ఇది బేసిక్ రెక్టాంగిల్లో ఏమేమి వాడడం, ఏరియా, డైమెన్షన్, లెంత్, రొటేషన్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్. ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్ ఎంటర్. సో ఎఫ్ ఫర్ ఫిల్లెట్, ఎఫ్ అంటే ఫిల్లెట్కి రేడియస్ ఇవ్వాలి, రౌండ్ ఎడ్జెస్. నేను వచ్చేసి ఒక 5 ఇస్తున్నాను. స్టార్ట్ ఏ పాయింట్, ఒక పాయింట్ క్లిక్ చేసి లెంత్ ట్యాబ్ విడ్త్ ఎంటర్. లెంత్ వచ్చేసి ఒక 100 ట్యాబ్, విడ్త్ వచ్చేసి ఒక 80 ఎంటర్. ఓకేనా, ఇలా వస్తుంది. సో ఇదే రెక్టాంగిల్ మనకి రెక్టాంగిల్ తీసుకొని ఫిల్లెట్, ఎఫ్ ఫర్ ఫిల్లెట్, రేడియస్ వచ్చేసి ఒక 5 ఇచ్చేసి రెక్టాంగిల్ నేను ఒక 1000 into సంథింగ్ 1000 డ్రా చేసినప్పుడు మీకు ఫిల్లెట్స్ కనిపిస్తున్నాయి, కనిపించట్లేదు. ఎందుకంటే రీజన్, మీరు ఇచ్చిన ఫిల్లెట్ రేడియస్ 5 చిన్నగా ఉంటుంది. జూమ్ అవుట్ చేసి చూస్తే మీకు కనిపించదు, రాలేదనుకుంటారు, డౌట్ వద్దు, జస్ట్ జూమ్ ఇన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇదే రెక్టాంగిల్కి నేను ఫిల్లెట్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే డైమెన్షన్ వచ్చేసి 5 into 5లో 5 into 3, 3 into 3లో డ్రా చేశాను. వస్తుందా ఫిల్లెట్? రాదు. ఎందుకు అంటే మనం ఇచ్చిన రేడియస్ 5 అంటే 5కి మించి ఉండాలి. ఓకే, ఇలా అంతే తప్ప అంతకంటే తక్కువ ఇస్తే ఇలా వస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్ ఫిల్లెట్. నెక్స్ట్ వన్ చాంఫర్. కమాండ్ ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, సి ఫర్ చాంఫర్. సో చాంఫర్కి ఏంటంటే ఇలా ఒక కార్నర్ నుంచి సమ్ డిస్టెన్స్, ఈ కార్నర్ నుంచి సమ్ డిస్టెన్స్ ఇలా తీసుకుంటే ఇట్లా మధ్య లైన్ ఇలా జాయిన్ అవుతుంది కదా, అది చాంఫర్. అంటే ఫస్ట్ డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్ రెండు ఇవ్వాలి. ఫస్ట్ లైన్ డిస్టెన్స్ 5 ఎంటర్, సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ 5 ఎంటర్. డ్రా ది రెక్టాంగిల్ బై చాంఫర్, లెంత్ ట్యాబ్ విడ్త్ ఎంటర్. సో 100 ట్యాబ్ 120 ఎంటర్. ఓకే, ఇలా వస్తుంది చాంఫర్. ఓకేనా, సో ఈ చాంఫర్ రెక్టాంగిల్ ఇది. ఓకే, సో మీరు చెక్ చేస్తే చాంఫర్ ఎలా వస్తుందంటే ఇలా అనమాట. ఇది ఫస్ట్ లైన్ డిస్టెన్స్ ఇచ్చాం మనం, సెకండ్ లైన్ డిస్టెన్స్ ఇచ్చామని, ఈ రెండింటికి జాయిన్గా లైన్ ఇలా వస్తుంది, దాన్ని చాంఫర్ అంటాం. ఓకే, దట్ ఈస్ చాంఫర్. నెక్స్ట్ వన్ వచ్చేసి రెక్టాంగిల్లో విడ్త్ టైప్. ఓకే,
విత్ టైప్ అంటే కమాండ్ ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, డబ్ల్యూ ఎంటర్, డబ్ల్యూ ఫర్ విత్. సో విత్ ఎంత కావాలి 5 ఎంటర్ చేసినాను నేను. సో ఇప్పుడు డ్రా చేసినప్పుడు నాకు ఏం వస్తుందంటే ప్రీవియస్గా నేను చాంఫర్ ఇచ్చాను కాబట్టి చాంఫర్ రెక్టాంగిల్ వస్తుంది నాకు ఇలా. ఓకే, ఇది చాంఫర్ రెక్టాంగిల్ పోవాలంటే రెక్టాంగిల్ తీసుకొని, సో సి ఫర్ చాంఫర్, 0 ఎంటర్, 0 ఎంటర్, 2 డిస్టెన్స్ 0 చేశాను. డ్రా ది రెక్టాంగిల్. ఇది బేసిక్ రెక్టాంగిల్. ఓకే, బేసిక్ రెక్టాంగిల్, చాంఫర్ రెక్టాంగిల్. మళ్ళీ వాట్ అబౌట్ ఫిల్లెట్ రెక్టాంగిల్? ఫిల్లెట్ రెక్టాంగిల్కి ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, ఎఫ్ ఫర్ ఫిల్లెట్. మళ్ళీ విత్ ప్రతిసారి స్పెసిఫై చేయవలసిన, ఒకసారి ఇస్తే అన్నిట్లు కంటిన్యూగా వస్తుంది. ఓకే, ఫిల్లెట్ యొక్క రేడియస్ 5 ఎంటర్, డ్రా ది రెక్టాంగిల్. ఓకే, ఇలా వస్తుంది ఫిల్లెట్ రెక్టాంగిల్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు నాకు విత్ అంతా పోవాలి. విత్ పోవాలంటే ఏం చేస్తాం? ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, డబ్ల్యూ ఫర్ విత్, ఎంటర్, 0 ఎంటర్, డ్రా ది రెక్టాంగిల్, ఫిల్లెట్ నార్మల్. ఓకేనా? సో ఇప్పుడు నాకు థిక్నెస్ టైప్ అంటే ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, ఎంటర్, టీ ఫర్ థిక్నెస్, లేదా కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా టీ ఎంటర్ చేయండి. థిక్నెస్ వచ్చేసి 5 ఇస్తున్నాను. డ్రా ది రెక్టాంగిల్, ఫిల్లెట్ రెక్టాంగిల్ డ్రా చేశాను. మరి థిక్నెస్ అన్నారు కనిపించట్లేదు అని డౌట్ వస్తుంది మీకు. సో ఈ థిక్నెస్ కనిపించట్లేనప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి టాప్లో ఈ వ్యూ కంట్రోల్స్, దాని పక్కన విజువల్ స్టైల్స్ ఉంటుంది. విజువల్ స్టైల్ కంట్రోల్స్ క్లిక్ చేసి 2D వై ఫ్రేమ్ నుంచి కాన్సెప్చువల్లోకి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇలా థిక్గా కనిపిస్తుంది. అంటే ఇది మరి విత్ టైప్ కదా అనుకుంటారు. విత్ టైప్ ఏం కాదు. మీరు జూమ్ చేస్తే ఏంటంటే థిక్నెస్ అంటే డబల్ లైన్స్ వస్తుంది అన్నమాట. కనిపించిన డబల్ లైన్స్ ఇలా. సో విత్ టైప్కి థిక్నెస్ టైప్కి డిఫరెన్స్ అది. ఓకేనా? ఇదే థిక్నెస్ యూజ్ చేసి మనం సేమ్ రెక్టాంగిల్ ఫిల్లెట్ డ్రా చేసాం కదా. ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, సి ఫర్ చాంఫర్, ఫస్ట్ డిస్టెన్స్ 5, సెకండ్ డిస్టెన్స్ 5, అది రెక్టాంగిల్ అదే థిక్నెస్తో. ఓకే, అదే థిక్నెస్తో బేసిక్ రావాలంటే ఆర్ఈసి ఫర్ రెక్టాంగిల్, సి ఫర్ చాంఫర్, 0 ఎంటర్, 0 ఎంటర్, అది రెక్టాంగిల్. ఓకే, డబుల్ లైన్స్. ఓకే, సో ఇది బేసికల్గా రెక్టాంగిల్లో టైప్స్. ఓకే, ఏమేమి చూసామంటే రెక్టాంగిల్లో మనం బేసిక్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్, రెక్టాంగిల్ విత్ చాంఫర్, రెక్టాంగిల్ విత్ టైప్, థిక్నెస్ టైప్, ఏరియా టైప్, నెక్స్ట్ వన్ డైమెన్షన్ అండ్ రొటేషన్. ఓకేనా? సో బేసికల్గా ఇవి రెక్టాంగిల్ అండ్ రెక్టాంగిల్ టైప్స్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ రెక్టాంగిల్. ఓకే గైస్, థ్యాంక్ యూ.